గొప్ప దేవుడు అండి, శక్తిమంతుడు. శరీరం అన్నాక బలహీనతలు రాక మనవు మనుషులుగా అందరికీ వస్తాయండి. మేము మనుషులమే, బలహీనతలు వచ్చినాయి కదా దైవజనులకి ఎందుకు వస్తాయి, దైవజనరాలకి ఎందుకు వస్తాయి అనుకోకండి. ఎక్కువగా నేను చెప్పేది ఏంటో తెలుసా, విశ్వాసుల కంటే సేవకులకే బలహీనతలు ఎక్కువ. కాకపోతే సేవకులుగా మేము బయటికి చెప్పుకోలేము, మీరు మాకు చెప్పి ప్రార్థన చేయమంటారు, అంతే తేడా. అర్థమైందా? బలహీనతలు వచ్చినాయని ఏం అనుకోవసరం లేదు, మీరు ఏం కురింగిపోవసరం లేదు. నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, ధైర్యం నాకు ఎప్పుడు ఉంటుంది. ప్రార్థించండి, బలహీనత రావాలి, వస్తేనే మనము దేవుల్లో బలంగా సాగగలుగుతాము, దేవుల్లో ఎక్కువగా సమీపంగా సహవాసం చేయగలుగుతామండి. శోధన మనం పాటలు పాడతాం కదా, ఏంటిది, శ్రమయేనా అతిశయం అంట. పాట పాడగడం కాదండి, దాన్ని మన జీవితంలో కూడా తీసుకోవాలి. శ్రమ వస్తేనే దేవుల్లో మనం సువర్ణంగా దిద్దబడడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అన్నీ చల్లగా ఉంటే, శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటే మనం దేవుని ఎప్పుడో మర్చిపోతామండి. అప్పుడప్పుడు ఇలాంటి ముళ్ళు వస్తూ ఉంటే ఇంకొంచెం ముందుకు సాగడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అందరికీ శ్రమలే రావాలి, అలాని దేవుడు మనకేం భరించలేని శ్రమలేమి ఇవ్వడు. నేను భరించగలిగినంత వరకు కూడా దేవుడు నన్ను శ్రమలో పెట్టినను కూడా నన్ను విడవకుండా ప్రతినిత్యము కూడా ప్రతి సమస్యలో కూడాను కరోనా నుంచి ఇప్పటి వరకును కూడా ఏ బలహీనత వచ్చినా కూడా దేవుడు నన్ను వెన్నంటూ ఉండి నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టుకుంటూ ఉంటున్నాడు. అది దేవునికే మహిమ. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ దినానికి దేవుడు నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన నిమిత్తమే, దైవజనుల నిమిత్తమే, నా నిమిత్తమే, నా కుటుంబ నిమిత్తమే మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని కోరుతున్నారు. మీ అందరూ చేసిన ప్రార్థన బట్టి, దేవుడు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవుడికి వందనాలు కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.